మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, అన్ని రాశుల లాగానే మిథున రాశి వాళ్ళకి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి చెప్తారు? సో మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ అన్న అక్షరాలంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటారండి. ఈ గ్రహ స్థితిని గట్టి మనం గమనించుకుంటే మే రాశిలో గురువు, తర్వాత రాహువు, కేతువులు మారుతుంతో పాటు సూర్యుడు కూడా మారుతూ ఉన్నాడండి. మనకు గురువు, రాహు, కేతువులు ఆల్రెడీ మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాం కాబట్టి డీటెయిల్డ్గా అది ఒకసారి ఈ రాశి వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా ఒకసారి చూసుకుంటే అందులో వాళ్ళకి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. అది ఒకసారి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఆ వీడియో చూడమని చెప్పేసి అందరికి మనకేమంటారు ఒక సూచన, ఒక అడ్వైజ్ అని చెప్పుకోవాలి. ఇంకా ఈ మంత్లు కనుక చూసుకుంటే పర్టికులర్గా సూర్యుడు మారుతూ ఉండటం వల్ల, సూర్యుడితో పాటు బుధుడు కూడా మారుతూ ఉండటం వల్ల ఈ మిథున రాశి వారికి ఈ పర్టికులర్ మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం. మే మంత్లో ఇందులో మే మంత్లో వీళ్ళకి ఎలా ఉంటుందండి, 15వ తారీఖు వరకు ధనలాభం బాగా ఉంటుంది. ఆ తర్వాత 12వ ఇంట్లో ఉండటం వల్ల ధనచ్ఛేదము, స్థాననాశనం అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ నుంచి వచ్చే ఒక 2 months వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బందిగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా పరిహారాలు అవి చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. తర్వాత గురువు వల్ల వీళ్ళకి 12వ ఇంటి వల్ల దుఃఖ భయం ఉంటే దాని నుంచి గురువు మారటం వల్ల చక్కగా ఉంటారండి. గురువు వీళ్ళకి ఏమని చెప్తారంటే తను ఇచ్చే బాధలు పెట్టకుండా నార్మల్గా ఉండేసి ధన ప్రవాహాన్ని తీసుకొస్తూ ఉన్నారనమాట. అయితే వీళ్ళకి తర్వాత ధనచ్ఛేదం, విపరీతంగా ధనం ఖర్చు అవ్వటం, ప్రాపర్టీ లాస్ అవుతూ ఉంటుంది. తర్వాత ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కలహము, గొడవలు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్టిగా, ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలి, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా కనుక చూసుకుంటే వచ్చే 2 months or 45 days మనకి ఈ అక్షయ తృతీయ దగ్గర నుంచి వీళ్ళు ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అన్నమాట. సో మనకి సూర్యుడు ఏమవుతుందంటే అండి 12వ ఇంట్లో వాళ్ళకి ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవు. అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. చాలా కాల్స్ కూడా నాకు వచ్చేస్తున్నాయి వేరే రాశి వాళ్ళకి లాస్ట్ మంత్. ఎందుకంటే ఎవ్రీ మంత్ సూర్యుడు మారుతూ ఉండటం వల్ల ఆ రాశిలో జరిగిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా వీళ్ళకి యూజ్ అవుతాయి. ఒక కేస్ స్టడీ లాగా మనం డిస్కస్ కూడా చేసుకుందాం. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చేయవ, బంధు రోగ ధన వ్యయం, ప్రాణ పర్యంతమాపత్తి, అవమానం వ్యయే రవ్వు అని చెప్తూ ఉంటారు. 12వ ఇంట్లో కనుక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళ యొక్క జాబ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ యొక్క స్టేటస్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు రోగ ధన వ్యయం, బంధువుల వల్ల కానీ రోగాల వల్ల కానీ ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రాణ పర్యంతమాపత్తి, అవమానం, ప్రాణం పోయే అంతగా లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం జరుగుతూ ఉంటుంది వ్యయంలో రవి ఉండటం వల్ల. సో మీకు ఇది క్లీన్గా అర్థం కావడానికి ఒక కేస్ స్టడీ నాకు కాల్ వచ్చిందండి. ఇది అమెరికా నుంచి వచ్చింది. వాళ్ళు ఆల్మోస్ట్ 7 years నుంచి అదే కంపెనీలో ఉన్నారు. 7 years యూఎస్లో అంటే మంచి కంపెనీలో ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్లేదు మంచి కంపెనీలో. వీళ్ళకి ఆ రోజు కరెక్ట్గా మారిన రోజే వాళ్ళకి ఒక మెయిల్ వచ్చింది. ఏమనంటే ఈ ప్రాజెక్ట్ ఇంత తర్వాత అయిపోయింది, మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నాం, నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తేనే వీళ్ళకి జాబ్. అప్పటిదాకా బెంచ్ మీద అంటారు మనకు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో, బెంచ్ మీద ఉన్నారని చెప్తున్నాం. వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తిపోయింది. 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అందులో టైం అక్కడ సిచ్యువేషన్ సరిగా లేదు. అసలు మళ్ళీ జాబ్ ఉంటుందా పోతుందా ఏంటి, ఇలా జరిగింది ఏంటి సడన్గా. ఇది ప్రాణం పర్యంతం ఆపత్తి అంతే కదండి. ఇక్కడ అన్ని వదులుకొని అన్ని రోజులు అక్కడ ఉండి సడన్గా జాబ్ పోతే ప్రాణం పోయినట్లే ఉంటుంది కదండి. స్వస్థాన్ని నాశించే ఉండడానికి పోయింది. అవమానం, పక్కన కొలీగ్స్ అంతా ఉంటారు, కొంతమంది ప్రాజెక్టులు కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇది ఎగ్జాంపుల్ అనమాట. బంధు రోగ ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. వీళ్ళు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళకో బంధువులకో ఎవరికో ఉంటుంది. ఇది మొత్తం కలిపి టూ మచ్ ప్రెషర్ అయిపోతుందండి వాళ్ళకి. నాకు ఫోన్ చేశారు. తర్వాత నేను మొత్తం వాళ్ళ పర్సనల్ జాతకం కూడా చూసి ప్రస్తుతానికైతే జాబ్లో స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఎలా జరిగింది అనేదానికి. ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కేస్ టు కేసు మారుతుంది. బట్ ఏదైనా కానీ ఉన్న ప్రొఫెషన్లో వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి సూర్యుడు ఇంకొక బెనిఫిట్ కూడా చేస్తున్నాడండి. అది మనకి ఇప్పుడు దాకా ఛాలెంజ్ చెప్పుకున్నా. బెనిఫిట్ ఏ విధంగా అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే వీళ్ళకి పర్సనల్గా హెల్త్ బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఎనిమీస్ ఎవరు ఉండరండి.
వీళ్ళకి ఇండివిజువల్గా హెల్ప్ చేస్తుంది. ఎనిమీస్ అయితే ఎవరు ఉండరు. ఏమైనా జాబ్లో నుంచి బెంచ్ మీద పెట్టిన బాస్ కూడా వీళ్ళు లవ్లీగానే బాగానే ఉంటారు. అలాంటి ఎనిమీస్ ఇబ్బంది పెట్టే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అయితే వీళ్ళకి రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు. వీళ్ళకి కుజుడు ఏం చేస్తాడంటేనండి ధన నష్టాన్ని అవమానాన్ని కలిగిస్తూ ఉంటారు. శుక్రుడు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది ఏం చెప్తూ ఉంటారంటే 10వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల అంటే వెకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగు అని చెప్తారు అనమాట. భృగు అంటే శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల అంత మంచిది కాదు. ఇందులో మనకేం చెప్తారంటే వెకులం ఏదో ఒక బాధపడుతూ ఉంటారనమాట. తర్వాత నిస్సత్వం అంటే ఒక హాని ఏమంటారు బలం తగ్గిపోయే విధంగా నిస్సత్వంగా ఉండటం. అర్ధనాశనం ధనం కూడా కోల్పోతూ ఉంటారు. రిపో భయం శత్రు భయం కూడా ఉంటుంది. అంతేకాకుండా స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భవేద్ గురువు అని చెప్తారు అనమాట. అంటే ఏమవుతుందంటే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక కంఫర్టబుల్నెస్ కోల్పోతూ ఉంటారనమాట. వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి శుక్రుడు వల్ల. అంటే ఏ ప్రకారంగా కనుక అయితే శుక్రుడు మంచి ఎక్కడ చేస్తారంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కొత్తగా ఒక వెహికల్స్ కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం కనుక గమనించుకుంటే వీళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతా విషయంలో ఓవరాల్గా కనుక చూసుకుంటే కొంచెం యావరేజ్ ఆర్ బిలో యావరేజ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి రాశి వాళ్ళు. గురుగారు మరి నక్షత్రాలను బట్టి చూస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది నెలలో? నక్షత్రం మనం చూసుకుంటే ఇందులో మృగశిర వాళ్ళకి ఈ మాసం అంత లాభప్రదంగా ఉంటుంది. వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ వాళ్ళంతా కూడా చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది. గురుగారు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడే అక్కడ ఫారెన్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సందిగ్ధమైన పరిస్థితి ఉంటుంది, ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. మళ్ళీ వీళ్ళకి అట్ ద సేమ్ టైం అనుకూలంగా కూడా ఉంటుందా? అంటే ఇక్కడ సిచ్యువేషన్ సేమ్ అండి, మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక గేమ్లో ఓడిపోయారు అన్నది ఒక ఇన్సిడెంట్ ఈవెంట్ ముగిసింది. కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు. పరవాసము అంటే ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి కొంతకాలం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో గొడవలు పడే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, అబ్బా ఇంట్లో ప్రాబ్లం వదిలికని దూరంగా వెళ్ళిపోతుంది, హ్యాపీగా ఉంటారంట. కొంతమందికి ఇంట్లో చాలా అబ్లిగేషన్స్ ఉంటాయి, ఈ టైంలో బయటకు వెళ్తే ఎలా అని చెప్పేసి ఉంటూ ఉంటారు అనమాట. అందుకని వీళ్ళకి పరవాసం ఖచ్చితంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేది చూపిస్తూ ఉంటుంది. ఎవరికి మంచిది, ఎవరైతే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి ఇది హ్యాపీ న్యూస్. అంటే వెకేషన్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళక ఏ ప్రకారంగా సరే వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి దూరంగా వెళ్ళిపోయి కొంతకాలం ఉంటారు. అయితే ఇప్పుడు అమెరికాలో అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి పరవాసన్నారు అనుకోండి, అది బాగుండదు, అందుకని నెగిటివ్ న్యూస్ అది. ఇండియాలో ఉండి బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అది మనకి హ్యాపీ న్యూస్ అనుకోవాలి. బట్ ఏమైతుందంటే అమెరికాలో ఉండి ఇండియాకి వెకేషన్కి వచ్చేవాళ్ళు ఉంటారు. వాసం అంటే కొంతకాలం అవుట్ స్టేట్లో ఉండటం అనమాట. ఇది ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, పరవాసం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ 2, మృత్యు భయము, కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ప్రేమగా చక్కగా చూసుకుంటున్న ఒకటి కోల్పోతానేమో, ఉంటామో పోతామో అని చెప్పేసి భయపడుతూ మృత్యు భయంతో ఉంటూ ఉంటారు. కొంతమందికి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి యూఎస్లో నాకు చాలా కాల్స్ వచ్చేసినాయి ఈ మధ్య. వాళ్ళకి H1B లాటరీ ఒకటి జరిగింది. దాంట్లో నాకు వచ్చిన కాల్స్ వాళ్ళందరికీ చెప్పేసి అనేది వస్తుంది కాదు, ఇన్కమ్ అవుట్ ఆర్ అవుట్ ప్రశ్న శాస్త్రం ద్వారా పట్ చెప్పేసాను నేను. చాలా మందికి చెప్పిన వాళ్ళకి మళ్ళీ మెసేజ్ పెట్టారేమండి మీరు చెప్పినట్లు మాకు H1B పిక్ అయిందండి, నెక్స్ట్ జాబ్ ఇప్పుడు వస్తుంది అంటే ఎండ్లెస్ కోరికలు వచ్చేస్తాయి ఒకదాని తర్వాత ఒకటి అలాగో అనమాట. కొంతమంది మేము ఏమి ఇచ్చుకోలేమండి, కొంచెం బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి, ఏదైనా చేయండి, మాకు కొంచెం చిన్న పరిహారమో ఏదైనా చెప్పండి, నేను చెప్తాను. ఆ తర్వాత ఓ 1 వీక్ 10 డేస్కో వచ్చేసి ఏమండి మీరు చెప్పినట్టు చేసామండి, అనుకున్న పని అయిందండి, గంటం గడిచింది అంటారు అనేసి ఇక్కడ బేరాలు స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక పెద్దది ఉందండి, దానికి కూడా మాకు ఏదైనా చేయండి, ఇప్పుడు ఆ వచ్చిన తర్వాత మీకు డబ్బులు ఏమైనా ఇస్తామని దక్షిణ అని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి దే ట్రై టు ప్లే విత్ ఇట్. ముందు గండం గడిచినందుకు హ్యాపీగా ఉండు, గుడికి వెళ్ళు, పూజలు చేయించుకో, నాకు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఏదో హెల్ప్ చేసుకున్నాం కాబట్టి ఒక మంచి హెల్ప్. టైం ఈజ్ అ మ్యాటర్ కదండి, అది దక్షిణ కర్మ కదండి, వాళ్ళ కర్మను చూసి ముందుగా అని చెప్పినందుకు. అందుకని ఏదైనా ఇవ్వాలి, ఇలా ముందు చెయ్యండి, చేస్తే గాడ్ విల్ ప్లీజ్ అండ్ గివ్ నెక్స్ట్.
ఫస్ట్ ఇది ట్రయల్ అండ్ ఎర్రర్గా చేసుకొని ఇది అయింది కాబట్టి నెక్స్ట్ మాకు పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని ఇది అవుతుందా లేదా చెప్పండి, ఇది కనుక అయితే ఇందులో మీకు ఇది ఇస్తామని చెప్తే ఇలా చేస్తూ ఉంటే అది వాళ్ళకి నేను నవ్వుకుంటూ ఉంటాను. ఓకే వాళ్ళ కర్మ, లెట్ ఇట్ గో. నేను అలా ఆ టైప్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎంటర్టైన్ చేయనండి, డిస్కార్డ్ చేస్తాను మైండ్లో. ఓకే ఎందుకు వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఓకే అంటాను. ఐ డోంట్ పే అటెన్షన్ అనమాట. నిజంగా హంబుల్గా వచ్చేసి ఇబ్బందిగా ఉన్నారండి, ఇలా క్రైసిస్ అది పడుతూ ఉంటాం మన మనుషులు. ఒకసారి మిస్టేక్లు నోయింగ్లు క్రైసిస్లో పడిపోతాం. ఒక చిన్న పుష్ ఇచ్చామనుకోండి బయటకు వచ్చేస్తారు. కొన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వటం, కొన్ని రెమెడీస్ చేస్తే బాగుంటుంది. అది పాజిటివ్ ఉంది, నెక్స్ట్ నా దగ్గర ఒక పెద్ద ప్లాన్ ఉంది, ఇది చెయ్యండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటాను అనమాట. నేను నవ్వేసా ఓకే అని. అది నక్షత్రాలను బట్టి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. తర్వాత పునర్వసు నక్షత్రం దేహపీడనము, తర్వాత వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి లాభము, సౌఖ్యము, పరవాసము, వస్త్రలాభము చూపిస్తుంది. తర్వాత వీళ్ళకి పునర్వసు వాళ్ళకి దేహపీడనము, మరణము, కలహము చూపిస్తూ ఉందండి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. వీళ్ళకి మరణ తుల్యం అంటారు. ఏదో ఒక పని ఆర్ ఒక ఆబ్జెక్ట్ ఏదో లైఫ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటే అది క్రాష్ అయి డిస్ట్రాయ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి జరిగినప్పుడు టేక్ ఇట్ ఈజీ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండి. దాని గురించి ఆలోచించి భయపడి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక ఆపర్చునిటీ పోతే 10 ఆపర్చునిటీస్ అయ్యే వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి బీ ఓపెన్ అండ్ గో. అండ్ కలహం, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి. ఇవన్నీ ఛాలెంజెస్ అండి. ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం. వాళ్ళు చక్కగా ఇప్పుడు అంతా సమ్మర్ కదండి, ఏదైనా లగ్జరీగా హ్యాపీగా వెళ్తూ ఉంటే ఇంట్లోనో బయటో కారో ఏసీ అనేది సంథింగ్ పని చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రాంగ్ డెసిషన్ తీసుకొని కేతు వల్ల మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం మీద వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల ఈ ప్రభావం పునర్వసు నక్షత్రం మీద బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. రైట్ గురుగారు, మరి వీళ్ళకి ఎలాంటి పరిహార మార్గాలు చేసుకుంటే కొంతవరకు బయటపడగలుగుతారు వీళ్ళకి ఎవరికైనా కనుక బాగా ప్రాబ్లం ఉంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని చేస్తారండి. ఎనీ క్రైసిస్ ఫస్ట్ రుద్రాభిషేకం చేపించేసుకోవాలి. ఇంకా కొంచెం సమస్య తీవ్రంగా ఉంటే కనుక వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని చేస్తారండి. ఇదే మహాన్యాస రుద్రాభిషేకానికి ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామికి సంబంధించిన బేస్ మంత్రాలు యాడ్ చేసి చేస్తారు. చాలా పవర్ఫుల్, చాలా ఎఫెక్టివ్. ఇది ఇంట్లో చేపించుకుంటే చాలా మంచిది. చాలామంది చెప్తూ ఉంటారు మాకు ఏడుపులు ఉన్నాయి, దిష్టులు ఉన్నాయి, నరఘోషలు ఉన్నాయి, అంతా బాగున్నాయి, ఎదగలేకపోతున్నాము అన్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు 5 monthsకో 6 monthsకో ఇంట్లో ఒక హోమము అభిషేకము పెట్టుకొని ఈ వేద ఘోష చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని వెళ్ళిపోయి బాగుంటుందండి. వీళ్ళకి మృత్యు భయం అని చూపిస్తుందండి. ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ సరిగా లేకపోతే వీళ్ళకి ఆయుష్ సూక్త పారాయణం చేయించుకొని అమృత మృత్యుంజయ హోమం చేయించుకుని చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కనుక ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి కనకదార చదువుకోవటము, ఇవి చదవలేని వాళ్ళు వీళ్ళకి మనకి కుబేరు పాశుపతం అభిషేకం చేయించుకోవటం, లేదంటే మనకి శ్రీ సూక్తంతో కలిపి విశేషంగా అమ్మవారి హోమం చేయించుకుంటే ఇంట్లో ఒక 2 రోజులు చక్కగా ఈ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయేసి వీళ్ళకి తన ప్రవాహం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. 3 to 6 months తన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఎవరికైతే ఎక్కువ ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుందో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారు మీరు ఇంకా డీటెయిల్గా కూడా చెప్తారు. అలాగే జన్మజాతకం కూడా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే గురుగారికి కనెక్ట్ అవ్వచ్చు. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.